మరిన్ని రాష్ట్ర వార్తలు బ్రీఫ్గా చూద్దాం. గుంటూరులో నిలిచిపోయిన నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అన్నమయ్య సేవా సమితి పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనుంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న అన్నమయ్య సేవా సమితిని పెమ్మసాని అభినందించారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడు వేదికగా మంత్రి లోకేష్ ప్రకటించడం పట్ల తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ జిందాబాద్ అంటూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపారు. సుబాబుల్ కర్ర నరికే పనిలో వెట్టి చాకరీ చేస్తున్న 10 మందిని కలెక్టర్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస, సరిపుజ్జిలి, బూర్జా, పొందూరులో భారీ ఈదురుగాలులు వేయడంతో ప్రజలు భయాందోళన చెందారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలుల కారణంగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత కక్షతో ఓ వృద్ధురాలిని హత్య చేసి 56 లక్షలు దోచుకున్న 2 నిందితులను కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ శివారు పొలాల్లో పేకాట ఆడుతున్న నిందితులను పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో పట్టుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకుని 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం తట్రకల్లులో అరటి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలు వ్యాపించి దాదాపు 4 ఎకరాలలో అరటి తోట పూర్తిగా కాలిపోయింది. దాదాపుగా 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా తముకుంట పారిశ్రామికవాడలో 3 క్రికెట్ బెట్టింగ్ రాయులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13,20,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా ఉన్న బైకులను గుర్తించారు. నిందితుడి నుంచి 10 లక్షల విలువ చేసే 12 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో పలు బైకు దొంగతనం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఊరుకుందలో అక్రమంగా పెట్రోల్, డీజిల్ అమ్ముతున్న వ్యాపారస్తులపై అధికారులు దాడులు చేశారు. కర్ణాటకలో ఇంధనాన్ని కొని అక్రమంగా అమ్ముతున్నారని దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి 1060 లీటర్ల డీజిల్, 155 లీటర్ల పెట్రోల్ ను స్వాధీనం చేసుకున్నారు.